రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇవాళ రేపు హెవీ రెయిన్స్ పడతాయని వార్నింగ్ ఇచ్చింది. 6, 7, 8 తేదీల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ఉత్తర ఈశాన్య జిల్లాలో హెవీ ఎఫెక్ట్ ఉంటుందని తెలిపారు. మరోవైపు రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుంది. కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, రేపటి కల్లా అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందన్నారు సీనియర్ వెదర్ ఆఫీసర్ శ్రావణి. మనకి అల్పపీడన ప్రభావం అయితే పూర్తిగా తగ్గింది. ప్రస్తుతానికైతే మాత్రం మనకి మాన్సూన్ ట్రఫ్ దాదాపుగా రామగుండం నుంచి ఉత్తర కోస్తాంధ్ర మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తుగా విస్తరించి ఉండడం, దీంతో పాటుగా ఉత్తర కోస్తాంధ్ర మీద ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతూ ఉంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం మరియు ఈ మాన్సూన్ ఋతుపవనాలు కూడా మనకి యాక్టివ్గా ఉండడం వల్ల ఈ వచ్చే 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ 5 రోజులు కూడా మనకి అక్కడక్కడ భారీ వర్ష సూచన కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు రేపు చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకి అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంకి మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. అలాగే మనకి మహబూబాబాద్, జనగాం, వరంగల్ అర్బన్, రూరల్, అలాగే పెద్దపల్లి, జయశంకర్, పెద్దపల్లి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకి భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 2 రోజులు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అలాగే ఏ జిల్లాలకైతే చెప్పామో అక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతుండే అవకాశం ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే మనకి పగలంతా కొద్దిగా తెరిపించిన సాయంత్రం మోడరేట్ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. మహబూబాబాద్ వరకు కూడా కొద్దిగా భారీ జిల్లాల ప్రభావం అయితే భారీ వర్షపాత ప్రభావం అయితే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి తక్కువ వర్షపాతం పడినా అక్కడ మనకి కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకు కొద్దిగా ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. మనకి సాయంత్రం రాత్రి వచ్చేసరికి ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఈ భద్రాద్రి కొత్తగూడెం వరకు కొద్దిగా భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచనలు ఉన్నాయి. అలాగే పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాలన్నింటిలో మనకి భారీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట.